మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ ప్రైవేటు ఆసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది. సీరోలు మండలం కాంపెల్లి గ్రామ శివార్లోని బోడా తండాకు చెందిన బోడా పద్మ అనే గర్భిణీ మహిళ రెండో కాన్పు కోసం ఆదివారం పురుటి నొప్పులతో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించిన అనంతరం పద్మ 12 కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఆపరేషన్ అనంతరం పద్మకు తీవ్రమైన నొప్పులు వచ్చి లో బీపీ ఏర్పడి ఆరోగ్య పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. దీంతో ఆమెను ఖమ్మం ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు చేపట్టారు. కానీ ఖమ్మం తరలించే ప్రయత్నం మధ్యలోనే పద్మ మృతి చెందిందని బంధువులు పేర్కొన్నారు. పద్మ మృతికి ఆసుపత్రి వైద్యులే బాధ్యులని, వారే నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. చెకప్ చేపించుకుందామని వచ్చాము. అయితే బీపీ ఎక్కువ ఉంది, సిజరింగ్ చేయాలి, ఏముందని నేను చూసుకుంటా అని చెప్పారు సార్. అది నైట్ 6:30కి ఆపరేషన్ చేశారు. చేస్తే నైట్ ఏదో ప్రాబ్లం ఉందని దాచిపెట్టారు నా దగ్గర. నా స్తోమత అంతా లేదు, ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకెళ్లేదు, గవర్నమెంట్ హాస్పిటల్లో వేసాను సార్. వేసిన తర్వాత మళ్ళీ వస్తే స్ప్రో రాలేదు, నైట్ మొత్తం స్ప్రో రాలేదు. పొద్దున్న లేవగానే కొంచెం ఛాయ్ తాగింది సార్. ఛాయ్ తాగినప్పటి నుంచి కడుపులో మొత్తం పెయిన్ వస్తుంది. సరే అడిగిరా అని చెప్తే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఏం కాదు, నేను మొత్తం నేనే చూసుకుంటాను, బాగానే ఉంది. గ్యాస్ పొట్ట ఉబ్బింది సార్, పొట్ట బాగా ఉబ్బితే ఏం చెప్పిందంటే పొట్ట ఉబ్బుతుంది సార్, మరి వేరే ఖమ్మమైనా ఎక్కడైనా తీసుకెళ్ళమ్మా ఏంటిదంటే, లేదు మొత్తం లేదు పర్లేదు నేను చూసుకుంటాను, తగ్గిపోతుంది. సీరియస్ కండిషన్ వచ్చే వరకు నాకు ఏం చెప్పలేదు సార్. ఇప్పుడు కూడా వెళ్ళి ఈ పరిస్థితి అని డాక్టర్ నాతో చెప్పలేదు. చెకప్ చేపించుకుని రెండో ప్రెగ్నెన్సీ ట్విన్స్ తోటి, అంటే కవల పిల్లలతోటి, తర్వాత కడుపులో నీరు ఉండటం వల్ల, సివియర్ బీపీ ఉండటం వల్ల మధ్యాహ్నం వచ్చిండ్రు. అయితే అప్పుడు వాళ్ళకి చెప్పినాను విషయం అంతా. దాంట్లో పేషెంట్కు ఫిట్స్ వచ్చే అవకాశం ఆపరేషన్ టైంలోనైనా ముందైనా తర్వాతనైనా వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఆ సీరియస్నెస్కు ఒప్పుకున్నారు. కానీ వాళ్ళ పేరెంట్స్ రావడానికి టైం ఎక్కువ పట్టింది. మొత్తం 6 o'clock వరకు సర్జరీ స్టార్ట్ చేసినాం. సర్జరీ చేసే ముందు కూడా వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన, కాబట్టి వాళ్ళు అన్నిటికీ అంగీకరించిన తర్వాతనే సర్జరీ చేయటం జరిగింది. తర్వాత బ్లీడింగ్ కాకుండా దానికి సంబంధించిన చర్యలు తీసుకొని, బ్లీడింగ్ కాకుండా ఏం లాస్ రాకుండా పేషెంట్ కంఫర్టబుల్గా ఉండేటట్టు చేసి, పారామీటర్స్ టెస్టులు ల్యాబులు అన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయి. కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు అనుకున్నాం. కానీ అనుకోకుండా సాయంత్రం 5 o'clock కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. సరే కార్డియాక్ అరెస్ట్ వచ్చిందని రివైవ్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకున్నా కూడా రివైవ్ చేయలేకపోయినాం. రెండో ప్రెగ్నెన్సీ మహబూబాబాద్ లో రెండో కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చిన మహిళ మృతి చెందింది. ఈ నేపథ్యంలో బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. సాల్మాన్, చెప్పండి, అసలు ఏం జరిగింది, కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ. మహబూబాబాద్ జిల్లాలో అయితే దారుణ సంఘటన అయితే చోటు చేసుకుంది. ఖచ్చితంగా తల్లిదండ్రులు అనే ఎవరైనా తల్లి ఆ పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత నేను ఆ యొక్క పిల్లలని ఆ కల్లారా చూడాలి అనే ఆలోచనతో అయితే ప్రతి తల్లి ఆ డెలివరీ సమయంలో అనుకుంటుంది, నేను చనిపోయినా పర్వాలేదు పిల్లలైతే బాగుండాలనే తల్లిదండ్రుల ఆలోచన అయితే ఇది ఖచ్చితంగా అది ఒక నెరవేర్పు అనుకోవచ్చు. ఇద్దరిని ఆ కవల పిల్లలను కన్న తర్వాత తల్లి ఆ కొద్దిసేపటి క్రితమే మృతి చెందడంతో తన బంధువులు లేదా పెద్ద ఎత్తున తన భర్త మొదట పుట్టిన పాప కూడా కొంత ఆందోళనతో దుఃఖ సాగరంలో మునిగారు. మనం జిల్లాలో చూసుకున్నట్లయితే శ్రీ వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ ప్రైవేటు ఆసుపత్రిలో సీరోలు మండలం కాంపెల్లి గ్రామ తండాకు చెందిన బోడ పద్మ రెండో కాన్పు కోసం అయితే మహబూబాబాద్ అయితే చేరుకున్నారు. రెండో కాన్పులో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత కొద్దిసేపటి క్రితమే మృతి చెందింది. ఆ మృతికి గల కారణాలు అయితే ఖచ్చితంగా అత్యంత నిర్లక్ష్యమే అని
బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. ఆ డాక్టర్లు కూడా వివరణ ఇచ్చారు. ఖచ్చితంగా ఇది తను లో బీపీ ఉండడంతో శస్త్రచికిత్స చేసిన తర్వాత 2 పిల్లలను అయితే కన్నది. తర్వాత బీపీ ఎక్కువ కావడంతో మృతి చెందింది. అదే విధంగా దాంట్లోనే మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చిందని అయితే వైద్యుడైతే వివరణ ఇచ్చాడు. కానీ ఖచ్చితంగా ఇది మీ నిర్లక్ష్యం వల్లనే చనిపోయిందంటే అయితే బంధువులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఖచ్చితంగా బ్రతికున్న సమయంలోనే ఈ యొక్క హాస్పిటల్ నుండి అయితే సాల్మన్ వైద్యుల వెర్షన్ ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎలాంటి రీజన్స్ చెప్తున్నారు? మనం చూసుకున్నట్లయితే వైద్యులైతే తన డెలివరీ సమయంలో 2 పిల్లలకైతే జన్మనిచ్చింది, బాగానే ఉంది. కానీ తర్వాత ఆటోమేటిక్ గా తన యొక్క బీపీ హైప్ కావడంతో దాంట్లోనే హార్ట్ అటాక్ వచ్చిందని అయితే వైద్యులైతే తెలిపారు. బంధువులు ఇది నీ నిర్లక్ష్యమే అంటే పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆందోళన చేస్తే క్రమంలో అయితే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి అయితే చేరుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యం అని బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. డాక్టర్ కూడా వివరణ ఇచ్చాడు. తనకు బీపీ హైప్ పెరగడం, అందులోనే హార్ట్ అటాక్ రావడంతోనే చనిపోయిందని అయితే డాక్టర్ అయితే చెప్పాడు. ఖచ్చితంగా ఇది వైద్యుల నిర్లక్ష్యం అయితే అని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ యొక్క ఎలాంటి సంఘటన జరగకుండా పోలీసులు అయితే రంగప్రవేశం చేశారు. ఇరువురిని సద్దుమనిపించి కుమార్ అనే వ్యక్తి ఎవరైతే చనిపోయారో తన యొక్క భర్త తోటి అయితే ఫిర్యాదు చేయమని చెప్పారు. ఫిర్యాదు అయితే చేశారు. ఆ యొక్క ఫిర్యాదు మీద విచారణ చేసిన తర్వాత ఎలాంటి విచారణకైనా సిద్ధమని డాక్టర్ అంటున్నాడు. ఖచ్చితంగా మాకు న్యాయం. ఆమె హాస్పిటల్ ఇదే హాస్పిటల్లో ఉండగా మృతి చెందారా, లేదంటే వేరే హాస్పిటల్ కు తరలిస్తున్నప్పుడు మార్గ మధ్యలో మృతి చెందారా? ఖమ్మం హాస్పిటల్ కి తరలించాలని ఆ యొక్క వైద్యుడైతే తెలిపారు. వారు అన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలోనే అదే హాస్పిటల్లో అయితే పద్మ మృతి చెందింది. మీ నిర్లక్ష్యంతో మృతి చెందిందని బంధువులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేస్తున్నారు. డాక్టర్ మా నిర్లక్ష్యం లేదు, హై బీపీ, అందులోనే హార్ట్ అటాక్ వచ్చిందని అయితే డాక్టర్ చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడికి వచ్చిన పోలీసులు ఏమంటున్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అసలు? ఈ యొక్క పద్మ మృతి చెందిందని తన యొక్క భర్త కుమార్ అయితే ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదును అయితే స్వీకరించి విచారణ చేస్తాం. విచారణ తదనంతరం డాక్టర్ మీద చర్యలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఒకవేళ డాక్టర్ నిర్లక్ష్యం కనుక కనబడితే ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఖచ్చితంగా డాక్టర్ అయితే చెప్తున్నాడు ఆమెకు హార్ట్ అటాక్ వచ్చిందని అయితే చెప్తున్నాడు. ఖచ్చితంగా ఇలాంటి సంఘటన జరగడం అయితే కొంత బాధాకరం అయితే బంధువులు చెప్తున్నారు. కుటుంబ సభ్యులు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? ఖచ్చితంగా అంటే 2 పిల్లలకి జన్మనిచ్చిన తల్లి అంతకుముందు కూడా ఒక పాప అదే హాస్పిటల్లో జన్మించిందని బంధువులు అయితే చెప్తున్నారు. అదే నమ్మకంతో ఈ యొక్క హాస్పిటల్కి వచ్చాము. ఇలా నిర్లక్ష్యంగా నిండు ప్రాణం పోయిందంటే ఆ 2 కవల పిల్లలను ఎవరు చూసుకోవాలి? ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా వీరి యొక్క బంధువులు కానీ లేకుంటే డాక్టర్కి సంబంధించిన ఐఎంఏ వారు కూడా దీని మీద విచారణ చేసి న్యాయం చేస్తామని అయితే హామీ ఇచ్చారు. అంటే మృతురాలి భర్త ఏం కోరుకుంటున్నారు? అంటే గతంలో మృతురాలకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, దానికి సంబంధించి ఏమైనా మాట్లాడారా? ఇప్పుడు మృతురాలి భర్త కూడా ఖచ్చితంగా మేము గతంలో కూడా ఇదే హాస్పిటల్లో మొదటి పాపకు డెలివరీ జరిగిందని అయితే బంధువులు అయితే తెలిపారు. ఖచ్చితంగా 2వ కాన్పు కోసం కూడా మేము వచ్చాము. 2వ కాన్పులో 2 పిల్లలకు జన్మనివ్వడం అయితే జరిగింది. ఆ హై బీపీ పెరగడంతో ఆ గుండెపోటు రావడం చనిపోయింది అంటే డాక్టర్లు చెప్తున్నారు. ఖచ్చితంగా నాకు న్యాయం కావాలి అని అయితే బంధువులు ఆరోపిస్తున్నారు. ఆ న్యాయం అంటే ఖచ్చితంగా 2 పిల్లలకి ఏదైనా ఎక్స్గ్రేషియా లాంటిది ఖచ్చితంగా వారి మీద డిపాజిట్ చేయాలని అయితే బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. అంటే డాక్టర్లు ముందే చెప్పారు తన హెల్త్ కండిషన్ ఏంటి, ఏ విధంగా ఉందనే విషయం చెప్పారు కాబట్టి మరి ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో ముందే కుటుంబ సభ్యులకి ఎక్స్ప్లెయిన్ చేశాం, ముందుగానే చెప్పడం జరిగిందని వైద్యులు అంటున్నారు కదా. మరి ఈ నేపథ్యంలో ఈ కుటుంబ సభ్యుల వెర్షన్ ఏంటి? ఖచ్చితంగా అంటే ఎవరైనా హాస్పిటల్ కి డెలివరీ కోసం వచ్చినప్పుడు తన యొక్క భర్త గాని లేకుంటే డెలివరీకి వచ్చిన తల్లిదండ్రులు గాని ఖచ్చితంగా దాంట్లో రిజిస్టర్ కాపీలో మాత్రం సైన్ చేస్తారు. ఖచ్చితంగా ఏదైనా జరగరాని సంఘటన జరిగితే మాదే పూర్తి బాధ్యత అని అయితే సైన్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా చాలా వరకు అయితే డాక్టర్లు కూడా వైద్యం మంచిగా అందించేందుకైతే మేము కృషి చేస్తాం. కానీ ఇలాంటి సంఘటన జరగడం అయితే కొంత దురదృష్టకరమని అయితే డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాలి. డాక్టర్ నిర్లక్ష్యంతో పద్మ మృతి చెందింది. 2 పిల్లలకు ఇంకో మొదటి పాప కూడా అనాథలుగా వీళ్ళు ఉంటున్నారు. ఖచ్చితంగా దీని మీద
చర్యలు తీసుకోవాలని అయితే బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. అంటే కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు అంటే డాక్టర్లు ఆల్రెడీ ముందు చెప్పిన అంటే అడ్మిట్ చేసేటప్పుడే చెప్పారు, డీటెయిల్స్ అన్ని చెప్పామని చెప్తున్నారు కాబట్టి అంటే వీళ్ళ వెర్షన్ అంటే ఏ విధమైన న్యాయం అంటే డబ్బు రూపంలో న్యాయం కోరుకుంటున్నారా? మొత్తం ఈ యొక్క ఆ ముగ్గురు పిల్లలు అయితే అనాథలుగా ఉన్నారు. అనాథలుగా ఉన్న ఆ న్యాయం చేయాలి. ఖచ్చితంగా వారు పెరిగేంత వరకు కొంత ఆర్థికంగా వారి పేర్ల మీద డిపాజిట్ చేయాలని అయితే బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా ఇరు సమక్షంలో ఉండి మాట్లాడుకోవాలని అయితే కొంత పోలీసులు చెప్తున్నట్లయితే సమాచారం ఉంది. ఖచ్చితంగా ఆ కుమార్ అయితే ఫిర్యాదు చేశాడు. ఆ యొక్క ఫిర్యాదును బట్టి అయితే మేము విచారణ చేస్తాం. ఐఎంఏ వారితో కూడా మాట్లాడతాం. ఒకవేళ ఆ డాక్టర్ల నిర్లక్ష్యమని తేలితే ఖచ్చితంగా డాక్టర్ మీద చర్యలు తీసుకుంటామని అయితే ఆ పోలీసులు చెప్తున్నారు. ఈ యొక్క బంధువులు కూడా మాకు తగిన న్యాయం కావాలి, ముగ్గురు అనాథ పిల్లలు అయ్యారు, వారికి అయితే సాల్మన్ అంటే నిర్లక్ష్యం చేశారు డాక్టర్లు అంటున్నారు కదా, అంటే అక్కడ ఎక్విప్మెంట్ లేదా, డాక్టర్లు లేదా, ఏంటి నిర్లక్ష్యం అంటే? అక్కడ నిర్లక్ష్యం అంటే ఖచ్చితంగా హై బీపీ పెరిగింది, దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత మీదే అని వీరు చెప్తున్నా, అంతకుముందే ఈ యొక్క లో బీపీ ఉండడం వల్ల కొంత ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత హై బీపీ పెరగడంతో కొంత ఇబ్బంది జరిగిందని అయితే బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. డాక్టర్ కూడా అంటే ఇది ఒకవేళ హార్ట్ అటాక్ తోటే ఈ యొక్క మృతి చెందిందని అయితే డాక్టర్ వర్షన్ చెప్తున్నాడు. ఖచ్చితంగా దీని మీద విచారణ చేయాలి, లేదా ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్టు కనుక చేస్తే దాంట్లో ఏది వచ్చినా ఖచ్చితంగా దానికి చర్యలు తీసుకునే విధంగానైతే మేము పోలీసులు అయితే సిద్ధంగా ఉన్నారని చెప్తున్నాడు. డాక్టర్ కూడా అదే చెప్తున్నాడు, ఈమెకు హార్ట్ అటాక్ అని చెప్తున్నాడు. వైద్యులు మాత్రం నీ నిర్లక్ష్యంతో హై బీపీ పెరిగింది, లో బీపీ ఉన్న దాన్ని మీరు ట్రీట్మెంట్ ఇవ్వడం వల్లనే హై బీపీ పెరిగిందని అయితే బంధువులు ఆరోపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాల్మన్.